మాస్కోలో ప్రవాస భారతీయులతో మోడీ సమావేశం. ఒక్కడే రాలేదు, 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చారన్న ప్రధాని. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఛాన్స్. ఈ నెల 11న అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన. పోలవరం కాల్వను పరిశీలించనున్న సీఎం. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం. కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. మైనింగ్ పై శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఉమ్మడి జిల్లా సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చింది. 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్న కేటీఆర్. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం. రుణాలు, పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమీక్ష. హైదరాబాద్ ధర్నా చౌక్ లో బీజేపీ మహిళా మోర్చా ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఏపీలో కొత్త ఇసుక విధానాన్ని తీసుకురానున్న ప్రభుత్వం. సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు. రీస్కెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్ష సూచన. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. మొయినాబాద్ లో ముజ్రా పార్టీ భగ్నం. ముజ్రా పార్టీలో 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా సాలిగౌరారాం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై చర్యలు. వివాహితను వేధించిన ఆరోపణలతో విచారణకు ఎస్పీ ఆదేశం. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏటీఎం మిషన్ చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా కొనసాగుతున్న దర్యాప్తు. కామారెడ్డిలో సమన్విత ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది వచ్చారని రిపోర్ట్. జమ్మూ కశ్మీర్లో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై కాల్పులు. ఉగ్రవాదుల కాల్పుల్లో 5 జవాన్లు మృతి.
అమెరికాలో బేరిల్ తుఫాన్ బీభత్సం 1000కి పైగా విమానాల రద్దు